ఇంతకుముందు వీడియోలో మనం చంద్రశేఖర్ వాళ్ళ ఊరిలో కరువు కాటకాలు వచ్చి ఊరి ప్రజలందరూ ఆకలి దప్పికలతో బాధపడుతుండగా చంద్రశేఖర్ వారికి దాన ధర్మాలు చేయడం చూశాం. మరి తరువాత ఏం జరిగిందో ఈ కథలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ను నొక్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు రావాలి అంటే ఇదిగో ఈ వీడియో కింద ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరే మరి, బై ఫ్రెండ్స్. చంద్రశేఖర్, ఇంకా ఎన్ని రోజులని మాకు ఇలా దాన ధర్మాలు చేస్తావు? మేము కష్టపడి సంపాదించి ఆ కష్టంతో వచ్చిన ప్రతిఫలంతో భోజనం చేయాలి. అలా చేయాలి అంటే మన ఊరికి వచ్చిన కరువు పోవాలి. అవునురా, వాళ్ళు చెప్పింది నిజమే. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు కష్టపడకుండా నువ్వు పెట్టిన భోజనాన్ని తింటారు? వాళ్ళు కష్టపడాలి. వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంతో తినాలి, లేదంటే వాళ్ళు సోమరిపోతుల్లా తయారవుతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏం నిర్ణయం తీసుకున్నారు? మన ఊరి శివయ్యకు యాగాన్ని చేసి జాతర జరిపిద్దాం. వర్షాలు పడి మన ఊరికి వచ్చిన కరువు పోవాలని. ఓ అవునా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు అనుకున్నట్టే చేద్దాం. ఆ యాగాన్ని మీరే ముందుండి నడిపించాలి. ఈ ఊరిలో నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ యాగాన్ని చేయించండి. మాకు కష్టం వచ్చినప్పుడు మాకు సహాయం చేసింది మీరు. అంతేకాకుండా మీరు శివయ్యకు ప్రియమైన భక్తులు. మీ చేతుల మీదుగా ఈ యాగాన్ని జరిపిస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయి. మా మాట కాదనకండి. రే చంద్రశేఖర్ని చేతుల మీదుగా యాగాన్ని జరిపించాలని వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా. మన ఊరి కోసం, మన ఊరి ప్రజల కోసం ఒప్పుకోరా? సరే, నీ ఇష్టం రా. అలా వాళ్ళందరూ తమ ఊరి దేవుడైన శివయ్యకు యాగం చేద్దామని శివాలయానికి బయలుదేరారు. తొందరగానే యాగానికి కావలసిన సామాగ్రిని అంతటినీ సిద్ధం చేసినట్టు ఉన్నారు. అవును చంద్రశేఖర్, మేము ముందే యాగానికి కావలసిన సామాగ్రి అంతటినీ సిద్ధం చేసి ఉంచాము. బ్రాహ్మణులు యాగం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఊరు మొత్తం జాతర సందడితో కలకళ్లాడుతోంది. అశ్విన్, మాధవ్ ఆనందంగా జాతర అంతా తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఆ కారు ఎంతండి? అది 100 రూపీస్. ఏంటి 100 రూపీసా? ఈ బొమ్మ ఎంత? అది 120 రూపీస్. ఏంటి 120 రూపీసా? మరి ఆ బొమ్మ ఎంత? అసలు మీకు ఏం కావాలో చెప్పండి, అదే ఇస్తాను. అంతేకాని నా తల తినకండి. సరే కాని ఆ బైక్ ఎంతో చెప్పండి. అయ్యో, అది 150 రూపీస్. రే, వీటిని కొనడం మన వల్ల కాదు. అలాగే వీటిని కొనేంత డబ్బులు మన దగ్గర లేవు. నువ్వు ఆ షాప్ అతన్ని మాటల్లో పెట్టు. నేను వెనుక నుండి మనకు కావలసినవన్నీ ఎత్తుకు వెళ్తాను. దొరికితే సమస్య అవుతుందేమోరా. రే అశ్విన్, ఇలాంటి పనులు మనం ఎన్ని చెయ్యలేదు. భయపడకురా. భయపడటంలోనే పడటం ఉంది. నువ్వు దొరుకుతావు అనుకుంటే ఖచ్చితంగా దొరుకుతావు. అదే దొరకను అనుకుంటే ఖచ్చితంగా దొరకవు. పాజిటివ్ గా ఆలోచించు. నీ మైండ్ లో ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది. బీ పాజిటివ్ రా. నీ సినిమా డైలాగులు ఆపి వెళ్లి పని చూడురా. అలాగే నువ్వు కూడా వెళ్ళు. అలా అశ్విన్ అతన్ని మాటల్లో పెట్టాడు. మాధవ్ వెనక నుండి మెల్లగా వాళ్లకు కావలసిన వస్తువులను తీసుకెళ్తున్నాడు. రే అశ్విన్, పరిగెత్తురోయ్, దొరికితే గుద్ద చిక్కేస్తారు. రే ఆదన్రా, మీరు నా చేతికి దొరికితే కాళ్ళు చేతులు విరగొడతాను. అసలు మేము నీకు దొరికితే కదా నువ్వు మా కాళ్ళు చేతులు విరగొట్టడానికి. రే మాధవ్, వాడు వెనక రావట్లేదు కదా? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. అబ్బా, తప్పించుకున్నాంరా. అలా వారు అందరూ విజయవంతంగా యాగాన్ని పూర్తి చేసి ఇంటికి బయలుదేరారు. ఆ రోజు రాత్రి ఎప్పుడూ పడనంతగా భారీ వర్షాలు కురిశాయి. ఆ ఊరి గల్లీల్లో నీరు వాగుల్లా ప్రవహిస్తోంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు పొద్దున్నే అందరూ ఎప్పుడూ చూడని అద్భుతాన్ని చూశారు. కరువుతో ఎండిపోయిన భూమిపై చిన్న చిన్న మొక్కలు మొలకెత్తాయి. చెట్లు పచ్చగా చిగురించాయి. చెరువు సముద్రంలా నిండిపోయింది. పక్షుల కిలకిల రాగాలు చెవులకు ఎంతో వినసొంపుగా వినిపించాయి. ప్రజలందరికీ వాళ్ల ఊరు మరో స్వర్గంలా కనిపించింది. అలాంటి అందమైన ప్రకృతి వాతావరణాన్ని చూసి వాళ్ళు అందరూ ఎంతో సంతోషపడ్డారు. చంద్రశేఖర్ గారు, ఇదంతా మీ వల్లే సాధ్యమయ్యింది. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీరు ఆ రోజు మమ్మల్ని ఆపకపోయుంటే మేము ఇప్పటికీ ఏదో ఒక మారుమూల గ్రామంలో తలదాచుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మీ వల్ల మేము ఇప్పుడు మన ఊరి అద్భుతాన్ని చూస్తున్నాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన ఊరిలోనే సంతోషంగా జీవించవచ్చు. ఇదంతా మీ వల్లే జరిగింది. నాదేముంది, ఇదంతా ఆ పరమేశ్వరుని వల్ల జరిగింది. మనం ఆ పరమేశ్వరునికి రుణపడి ఉండాలి. ఆ పరమేశ్వరుని దయ వల్ల మళ్ళీ మన ఊరికి పూర్వ వైభవం వచ్చింది. అలా వారు చంద్రశేఖర్కు ధన్యవాదాలు చెప్పి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా ఆ ఊరి ప్రజలందరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కానీ చంద్రశేఖర్కు ఒక కొత్త సమస్య ఎదురైంది. ఏవండి, ఇంట్లో వంటకు సంబంధించిన వస్తువులు ఏవీ లేవు. ఇప్పుడు మనకు డబ్బు కావాలి. ఇప్పుడు ఎలా? అమ్మా, నేను బుక్స్ కొనుక్కోవాలి. నాకు డబ్బులు ఇవ్వండి. మన దగ్గర అంతులేనంత ధాన్యం ఉంది, అంతులేనంత కూరగాయలు ఉన్నాయి. కానీ మన ఖర్చులు పెరిగిపోతున్నాయి. మనకు డబ్బు కావాలి. అసలు మనకు డబ్బు అవసరం రాదనుకున్నాను, కానీ మనకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? మన దగ్గర అంతులేనంత ధాన్యం ఉంది. కానీ ఎంత ధాన్యం ఉన్నా ఏం లాభం? మన కడుపులో ఎంత ఆహారం పడుతుందో అంతే తినగలం కదా. మరి ఈ ధాన్యాన్ని మనం ఏం చేసుకుంటాం? అలా వారి దగ్గర అంతులేనంత ధాన్యం ఉన్నప్పటికీ ఖర్చులకు మాత్రం డబ్బులు లేవు. డబ్బులు ఎలా సంపాదించాలి అని చంద్రశేఖర్, సావిత్రి ఇద్దరూ ఆలోచిస్తూ కూర్చున్నారు. అంతలోనే చంద్రశేఖర్కు ఒక మంచి ఆలోచన వచ్చింది. సావిత్రి, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటండి అది? మన దగ్గర అంతులేనంత ధాన్యం ఉంది, అలాగే చాలా కూరగాయలు ఉన్నాయి కదా. అవును, అయితే ఏం చేద్దాం? మన ఊరు చాలా పెద్దది. మన ఊరు బయట చాలా పరిశ్రమలు ఉన్నాయి. చాలా మంది ఆ పరిశ్రమలకు వలస వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో ఇంట్లో ఎవరూ వంట చేయట్లేదు. అందరూ బయట తినేసి పనులు చేసుకోవడానికి వెళ్తున్నారు. అవును, అయితే మనం ఏం చేద్దాం? అయ్యో ముద్దు, మీల్స్ వ్యాపారం పెడదాం. బయట ప్లేట్ మీల్స్ 50 రూపాయల నుండి 70 రూపాయలు ఉంది. కానీ మన దగ్గర అంతులేనంత ధాన్యం, కూరగాయలు ఉన్నాయి కాబట్టి, అందులోనూ మనం దాన ధర్మాలు ఎక్కువగా చేస్తాం కాబట్టి అందరిలా 80 రూపాయలు ప్లేట్ తీసుకోకుండా మనకు కూడా డబ్బు అవసరం కాబట్టి ప్లేట్ మీల్స్కి 5 రూపాయలు తీసుకుందాం. అలాగైతే మన ఊరి ప్రజలకు సాయం చేసినట్టు ఉంటుంది, మన ఖర్చులకు డబ్బు సంపాదించినట్టు ఉంటుంది. ఈ ఆలోచన చాలా బాగుందండి. మన ఇంటి బయటే వ్యాపారాన్ని మొదలు పెడదాం. అలాగే అండి. అలా చంద్రశేఖర్ వాళ్ళ ఇంటి ముందే మీల్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. మొత్తానికైతే ఎలాగో అలా వ్యాపారాన్ని మొదలుపెట్టాం. ఆ దేవుని దయ వల్ల అంతా మంచి జరిగి మంచి లాభాలు రావాలి. మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుందండి. మీరు ధైర్యంగా ఉండండి. మన వ్యాపారం ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అలా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఒక్కరూ రాలేదు. మరుసటి రోజు కూడా భోజనాలు సిద్ధం చేసుకుని వచ్చి కూర్చున్నారు. ఆ రోజు కూడా ఎవరూ రాలేదు. సావిత్రి, 2 రోజులైంది, ఒక్కరు కూడా రాలేదు. ఈ వ్యాపారం మనకు సరికాదు అనుకుంటా. మీరు ఎప్పుడూ అలా అనుకోకండి. వ్యాపారంలో ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. మొదట్లో ఇలాగే ఉంటుంది. మీరు కంగారు పడకుండా ఓపికగా ఉండండి. అలా సావిత్రి చంద్రశేఖర్కు ధైర్యం చెప్పింది. అంతలోనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఇక్కడ 5 రూపాయలకు ప్లేట్ మీల్స్ అని ఉంది, నిజమేనా? నిజమే అండి. అయితే నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. కూర్చోండి, నిమిషంలో ఇస్తాను. ఇదిగో తీసుకోండి. భోజనం చాలా బాగుంది. ఇలాంటి రుచికరమైన భోజనాన్ని నేను ఇంతవరకు తినలేదు. మీకు మా ధన్యవాదాలు. ఇదిగోండి, ఈ 5 రూపాయలు తీసుకోండి. మా పరిశ్రమలో చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. వాళ్లకు వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉంది. మీరు వాళ్లకు వంట చేసి పంపిస్తారా? మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. చాలా మంచి విషయాన్ని చెప్పారు. మేము ఖచ్చితంగా పంపిస్తాము. మాకు ప్లేట్కి 5 రూపాయలు ఇస్తే చాలు. ఎటువంటి ఛార్జీలు మేము వేయము. కాకపోతే మా దగ్గర ఎటువంటి బండి లేదు. మీరు వచ్చి తీసుకువెళ్తారా? పర్వాలేదు, మా దగ్గర చాలా వాహనాలు ఉన్నాయి. మీరు భోజనం సిద్ధం చేసిన తర్వాత మాకు కబురు చేయండి, మేము వచ్చి తీసుకువెళ్తాం. మంచిదండి. అలా ఆ రోజు నుంచి చంద్రశేఖర్ వ్యాపారం చాలా విజయవంతంగా నడవసాగింది. అది చూసి సాంబయ్య, పెద్దిరెడ్డి ఇద్దరికీ చాలా అసూయ కలిగింది. వాళ్ళను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉందిరా. నాకు కూడా చాలా అసూయగా ఉందిరా. అయితే చెడగొట్టేద్దామా? అయితే ఏం చేద్దాం? రే, ఆ బుద్ధింకాడు పట్టుకో. ఎందుకురా? నువ్వు ముందు పట్టుకోరా. అలాగే దీన్ని ఏం చేద్దాం?
పద మనం కూడా అక్కడ భోజనం చేద్దాం. ఏంట్రా నువ్వు వాళ్ళ వ్యాపారాన్ని చెడకూడదామని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరే భోజనం చేద్దామంటావేంటి? రే తెలివి తక్కువ ఏదవా, మనం అక్కడ భోజనం చేసేటప్పుడు మనం తినే భోజనంలో ఈ బొద్దింకను వేద్దాం. బొద్దింక వేసి గొడవ చేసి వాళ్ళు వ్యాపారాన్ని మూసుకునేలా చేద్దాం. ప్లాన్ చాలా బాగుందిరా. అలా సాంబయ్య, పెద్దిరెడ్డి చంద్రశేఖర్ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీయాలని అక్కడికి వెళ్లారు. మాకు 2 ప్లేట్ల మీల్స్ ఇవ్వండి. 2 నిమిషాల్లో ఇస్తాను, కూర్చోండి. కొంచెం తొందరగా ఇవ్వండి. తెస్తున్నాను. ఇదిగోండి, తీసుకోండి. చంద్రశేఖర్ ఏంటి ఇది, మా ప్లేట్లో బొద్దింక వచ్చిందేంటి? ఏంటి బుద్ధింక వచ్చిందా? నేను ఎప్పుడూ నా వంటగదిని శుభ్రంగానే ఉంచుతాను, కానీ బుద్ధింక ఎలా వచ్చింది? ఏంటి బాబు ఇది, మిమ్మల్ని నమ్మి ఇక్కడ భోజనం చేస్తే మీరు ఇలా చేస్తారా? అయ్యో, నా తప్పేమి లేదు. నేను వడ్డించేటప్పుడు అందులో బుద్ధింక లేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా, లేదంటే ఈ బొద్దింకను నేను వేశానా? అయ్యో, నేను అలా అనలేదండి. ఇన్ని రోజులు మేము ఇక్కడ తిన్నామా? చీచీ. మీ దగ్గరికి వచ్చి భోజనం చేశాము చూడు, మాది తప్పు. నన్ను క్షమించండి, నేను ఏ తప్పు చేయలేదు. అంటే మేము తప్పు చేశామా? ఏమైందండి? మీ ఆయన బొద్దింక పడ్డ భోజనాన్ని మాకు వడ్డించాడు. లేదు సావిత్రి, నేను వడ్డించేటప్పుడు బుద్ధింక లేదు, కానీ ఆ బుద్ధింక ఎలా వచ్చిందో నాకు తెలీదు. అసలు బొద్దింక ఎక్కడ ఉంది చూపించండి. ఇదిగో చూడండి. ఇక్కడ బొద్దింక ఎక్కడుంది? బొద్దింక లేదేంటి? ఎక్కడ ఉందో చూపించండి. ఇక్కడే ఉండాలి కదా, ఏమైందిరా? ఏంటి బుద్ధింక లేదా? నీ వల్ల బంగారం లాంటి మనిషిని తప్పుగా అర్థం చేసుకున్నాము. మీరు అసలు మనుషులేనా? మమ్మల్ని క్షమించండి. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్లను అమ్మనాబూతులు తిట్టారు. ఆ మాటలను విని తట్టుకోలేక పెద్దిరెడ్డి, సాంబయ్య తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే మరి బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటివే మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.